అందరికీ నమస్కారం. శ్రీమన్నారాయణి కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని జై భవాని అని కామెంట్లో రాయండి. ఈ నెల ఆదివారం నాడు ఆగస్టు 23వ తేదీన ఎంతో ప్రాముఖ్యత ఉన్న పుత్రదా ఏకాదశి ఈ శ్రావణ మాసంలో వచ్చింది. ఈ పుత్రదా ఏకాదశి రోజుకి ఎన్నో రేట్లు అదనపు శక్తి ఉంటుంది. శ్రావణ మాసంలో పుత్రదా ఏకాదశి రోజున మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ ఒక్క పూజ తప్పక చెయ్యండి. శ్రావణ మాసంలో వచ్చే పుత్రదా ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల కుటుంబంలో శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి. ముఖ్యంగా సంతానం కోరుకునే దంపతులకు సంతాన ప్రాప్తిని, పిల్లల మంచి భవిష్యత్తును కోరుకునే తల్లిదండ్రులు విష్ణుమూర్తిని పూజించండి. ఎంతో శక్తివంతమైన ఏకాదశి రోజున పూజ చేస్తే మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు, కోరిన కోరికలు నెరవేరుతాయి. అంత శక్తి ఉంటుంది ఈరోజు. పుత్రదా ఏకాదశి పూజా విధానం, పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భవాని అని కామెంట్ చేయండి. ఈ పుత్రదా ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి అంటే, ఉదయం బ్రహ్మముహూర్తంలో లేదా వీలైనంత త్వరగా నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి. స్త్రీలు పసుపు లేదా లేతరంగు వస్త్రాలు ధరించాలి. ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇంటి ముందు బియ్యపు పిండితో ముగ్గు వేయాలి. స్త్రీలు నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని చేతుల నిండుగా మట్టి గాజులు వేసుకొని కాళ్లకు పసుపు రాసుకోవాలి. ఆ తర్వాత ఏకాదశి వ్రతాన్ని చేసుకోవాలి. పూజా మందిరాన్ని శుభ్రపరిచి శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని అందంగా అలంకరించండి. లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలు, వెంకటేశ్వర స్వామికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పటానికి పవిత్రమైన తులసి దళాలతో అందంగా అలంకరించండి. తులసిమాల వేయండి. స్వామివారికి తులసి దళాలు, తులసిమాల అంటే చాలా ఇష్టం. ముందుగా పసుపు గణపతిని పూజించి ఎటువంటి ఆటంకాలు లేకుండా పూజ బాగా జరగాలని ప్రార్థించండి. అనంతరం లక్ష్మీనారాయణుల ముందు 2 పిండి దీపాలు వెలిగించండి. ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన పిండి దీపాలను వెలిగించాలి. బియ్యపు పిండి, ఆవు నెయ్యితో 2 ప్రమిదలు తయారు చేసి వాటిని రావి ఆకులపైన పెట్టి దీపం వెలిగించాలి. రావి ఆకుపైన దీపాలు వెలిగిస్తే మనము కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఎందుకంటే రావి చెట్టులో లక్ష్మీనారాయణులు నివసిస్తారు. ఒక రాగి పాత్రలో శుభ్రమైన నీరు పోసి అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, ఒక పువ్వు వేయండి. ఇలా రాగి చెంబు పెట్టి పూజ చేస్తే ఆ ఇంట్లో లక్ష్మి కటాక్షం కలుగుతుంది. మీ పూజా గదిలో రాగి చెంబు పెట్టుకొని పూజ చేస్తే మీ ఇంట్లో లక్ష్మీనారాయణుడు కొలువై ఉంటారు. ఇది పవిత్రతకు, శుభ సంకల్పానికి ప్రతీకగా భావిస్తారు. మీ మనసులో ఉన్న కోరికను భగవంతునికి వినయంగా చెప్పుకొని లక్ష్మీదేవి ముందు పసుపు కొమ్ము ఉంచి నమస్కరించండి. ఇలా చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. పిల్లల మంచి భవిష్యత్తు కోరుకునే తల్లిదండ్రుల కోరిక నెరవేరుతుంది. మీ కోరిక ఏదైనా ఇలా పూజ చేస్తే నెరవేరుతుంది. నైవేద్యంగా 2 అరటిపళ్ళు, ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించాలి. పూజా సమయంలో భక్తితో ఈ మంత్రాన్ని జపించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. కనీసం కొంతసేపు ప్రశాంతంగా నామస్మరణ చేయండి. అలాగే విష్ణు సహస్రనామం, శ్రీమన్నారాయణ అష్టాక్షరి మంత్రం లేదా గోవింద నామస్మరణ చేయడం ఎంతో మంచిది. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడితో బాధపడేవారు విష్ణుమూర్తికి 21 యాలకులతో మాలను తయారు చేసి విష్ణుమూర్తి ఫోటోకి వెయ్యండి. ఇలా చేయడం వల్ల మనము ఏ కోరిక అయితే కోరుకున్నామో అది వెంటనే తీరిపోతుంది. పూజ తరువాత ఆ యాలకులను ఒక శుభ్రమైన డబ్బాలో పెట్టి బీరువాలో ఉంచుకోవడం మంచిది. ఇలా చేయడం ద్వారా ధనాకర్షణ పెరిగి ఆర్థిక ఇబ్బందులు వెంటనే తొలగిపోతాయి. పుత్రదా ఏకాదశి రోజున
తులసి మాతను తప్పకుండా పూజించండి. తులసి కోట వద్ద నెయ్యి దీపం వెలిగించి 5 ప్రదక్షిణలు చెయ్యండి. ఏకాదశి నాడు తులసి ఆకులు కోయకూడదు. కాబట్టి పూజకు అవసరమైన తులసి దళాలను ముందు రోజే అనగా శనివారమే తెంపి పెట్టుకోవడం ఉత్తమం. ఈ పుత్రద ఏకాదశి రోజున తులసి కోటకు నీరు పోయకుండా దీపారాధన మాత్రమే చేయాలి. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు కోసం తులసమ్మ నిర్జల ఉపవాసం ఈ ఏకాదశి రోజున ఉంటుంది. అందుకే తులసి కోటకు నీళ్లు పోయకూడదు. ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటిపైన ఉన్న నరదృష్టి పోతుంది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. వీలైతే గోమాతకు పచ్చిగడ్డి, అరటి పండ్లు లేదా ఇతర తగిన ఆహారం తినిపించండి. జంతువుల పట్ల కరుణ చూపడం కూడా దైవసేవలో ఒక భాగమే. అలాగే సాయంత్రం ఇంటి గుమ్మం వద్ద ఇరువైపుల మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి కుటుంబంలో సుఖశాంతులు ఉండాలని ప్రార్థించండి. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం చేయాలనుకునేవారు తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేయాలి. పూర్తి ఉపవాసం సాధ్యం కాకపోతే పండ్లు, పాలు లేదా తేలికైన సాత్విక ఆహారం తీసుకోవచ్చు. అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణులు, వృద్ధులు వైద్య అవసరాలకు అనుగుణంగా ఆహారం తీసుకోవాలి. భక్తి ముఖ్యమే, కానీ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యము. ఈ రోజున బియ్యంతో చేసిన ఆహారాన్ని మానడం, సాత్వికంగా ఉండడం, కోపం తగ్గించుకోవడం, అబద్ధం చెప్పకపోవడం, ఎవరిని బాధ పెట్టకపోవడం వంటి నియమాలను పాటించండి. క్షవరం, గోళ్లు తీయడం వంటి పనులను మరొక రోజుకు వాయిదా వేయండి. సంతానం లేని వారు ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించండి. ఇలా చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది. వీలైతే సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా విష్ణు ఆలయాన్ని దర్శించండి. ఆలయంలో దీపారాధన చేసి స్వామివారి అనుగ్రహం పొందండి. ఏకాదశి రోజున రావి చెట్టును పూజించండి. రావి చెట్టు వద్దకు వెళ్ళి 7 ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మీకున్న గ్రహదోషాలు అన్నీ తొలగిపోతాయి. ఇలా పూజించడం వల్ల కోటి జన్మల పుణ్య ఫలితం కూడా లభిస్తుంది. పేదలకు భోజనం పెట్టడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, వస్త్రదానం లేదా అన్నదానం చేయడం ఈ పవిత్ర రోజున అత్యంత శ్రేష్టమైన సేవగా భావిస్తారు. సంతానం కోసం ప్రార్థించే దంపతులు ఈ రోజున లక్ష్మీనారాయణలను పూజించి సంతానం లేని వారు మంచి సంతానం, మంచి ఆరోగ్యం, సద్బుద్ధి, కుటుంబ సౌఖ్యం, అలాగే పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల విద్య, ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, మంచి మార్గం కోసం విష్ణుమూర్తిని ప్రార్థించండి. ఈ పుత్రద ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించడం వల్ల మీరు కోరిన కోరికలు, అష్టైశ్వర్యాలను పొందుతారు. భక్తితో చేసిన చిన్న పూజైనా భగవంతునికి ప్రీతికరమే. మనసు నిర్మలంగా ఉంచి నామస్మరణతో, సేవాభావంతో ఈ పుత్రద ఏకాదశిని ఆచరించండి. శ్రీమన్నారాయణి కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. కామెంట్లో జై భవాని అని రాయండి. ఇలాంటి పూజా విధానాలు, పండుగ విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భవాని.